శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ వారందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండాలి అని కోరుకుంటూ, శ్రీ మదనానంద స్వామివారి గురించి నేను చాలా అంశాలు వినడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి జీవన శైలి వారిది. వారు ఎంతో నిరాడంబరంగా జీవించేవారు అని కూడా నేను స్పష్టంగా వినడం జరిగింది. వారు ఎంతో మందికి నేటి రోజుల్లో ఉన్నటువంటి హిందువులకు కానీ అనేక మంది సన్యాసులకు కానీ ఆయన మార్గదర్శిగా ఉంటారు. అంత మహనీయులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదర్శమూర్తి. దేన్నైనా ఒక క్షణంలో వదిలిపెట్టగలిగేంత ఒక గొప్ప మహనీయులు వారు. ఏదైతే సర్వసంగ పరిత్యాగం అని మనం అంటామో ఆ పరిత్యాగాన్ని ఏ క్షణమైనా కూడా వారు చేయడానికి సిద్ధంగా ఉండేవారంటే, పరిత్యాగం చేసి లోకం కోసం ఏవైతే కొన్ని క్షేత్రాలని లేకపోతే అవని ఇవని పాపం వారు చేసినటువంటి సేవ, అందులో కూడా వారు ఎక్కడా కూడా పద్మపత్రమివాంభస అన్నట్లుగానే ఉండేవారు. అలాంటి మహనీయుల పేరు మీద ఒక ధార్మిక పరిషత్తు స్థాపించి మన పెద్దవాళ్ళందరూ కూడా సామూహిక ఉపనయనాలు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు అని అంటే చాలా చాలా మంచి కార్యక్రమం, చాలా సంతోషం. ముఖ్యంగా ఉపనయనము అని అంటే కనుక 7వ 8వ సామూహిక ఉపనయనాలు ఇక్కడ జరిగినట్లుగా ఉన్నాయి. ఉపనయనము అని అంటే కనుక ఒక వేడుక కాదు, ఎప్పుడు కూడా నాట్ ఏ సెలబ్రేషన్ అనేది మనం దృష్టిలో పెట్టుకుంటూ, ఉపసమీపే నయతి ఇది ఉపనయనం అన్నారు. అంటే గురువుకు దగ్గరగా చేర్చడానికే ఉపనయనము అని పేరు. విద్యార్థిని గురువు వద్దకు చేర్చాలి. అక్కడ దయచేసి ఉపనయనం చేసుకున్న వాళ్ళని ఎవరు బంధువులు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఒక 4 మంచి మాటలు వినడానికి అని కూర్చున్నారు ఇక్కడ. ఈ విధంగా ఒక గురువు వద్దకు చేర్చడం అనేటటువంటిది ఉపనయన కార్యక్రమం. విద్యాభ్యాసం నేటి రోజుల్లో కాస్త ఆలస్యంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఉపనయనాలు పర్వాలేదు, ఎంతో కొంత చైతన్యం వస్తూ ఉన్నది బ్రాహ్మణుల్లో. ఇప్పుడైనా చేద్దాము అనేటటువంటి అభిప్రాయంతో ఒక 8 ఏళ్లకి గర్భాష్టమంలో చేసేటటువంటి ఉపనయనం చేయవలసినటువంటి ఉపనయనం 9, 10, 11, 16 సరే, ఎప్పటికైనా సరే ఉపనయనం అనేది మానేయకూడదు. వివాహంలో ఏదో నామమాత్రంగా పెళ్లికి ముందు రోజు చేసేది కాదు ఉపనయనము అని ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు చాలామంది అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉన్నది. ఉపనయనం అనేసరికి అదేదో ఒక వేడుకలాగా చేసేసి ఉపనయనం అవగానే ఇంటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఉపనయనంకి ముందు ఎలా ఉండేవాడో పిల్లవాడు అదే విధంగా ఉపనయనం అయ్యాక కూడా మీరు ఉంచితే కనుక మీరు చేసేటటువంటి ఉపనయనానికి అర్థం లేదు, అర్థం ఉండదు అనేది గమనించాలి. ఉపనయనం చేసుకున్న తర్వాత పిల్లవాడితో సంధ్యావందనం చేయించాలి, గాయత్రి జపం చేయించాలి. ముందుగా తండ్రి చేయాలి. తండ్రి చేస్తే కొడుకు చేస్తాడు. తండ్రి చేయకుండా నువ్వు చేయరా అని చెప్తే కొడుకు ఎందుకు చేస్తాడండి? చేయడు. కావున తండ్రి ముందు చేయడానికి కూర్చోవాలి. తండ్రి ముందు గాయత్రి జపం చేస్తూ మీతో పాటు కూర్చోబెట్టుకుంటే ఆ అబ్బాయి కూడా చేస్తాడు. ఇది ముఖ్యమైనటువంటి అంశం మనం గమనించాలి. తల్లులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సోదరీమణులు కావచ్చు, కొంచెం వటువు ఇంట్లో ఉన్నాడు అన్నప్పుడు ఇంట్లోకి రాని సందర్భంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ 4 రోజులు ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు అంతే. అలా చేయగలిగే సత్తా సామర్థ్యం మనకు ఉంటేనే, ఆ యొక్క కర్మనిష్ట ఉంటేనే ఉపనయనాలు చేసుకోవాలి. అంతేగాని బంధువుల్ని పిలుచుకుని ఫోటోలు దిగడానికి కాదు ఉపనయనాలు, దృష్టిలో పెట్టుకోండి. పెళ్ళి అలా చేసుకోవచ్చు, పెళ్ళి వేడుకగా చేసుకోండి, కాదని చెప్పటం లేదు. ఉపనయనం మాత్రం అలా కాదు. ఏ వర్ణం వాళ్లకు లేనటువంటి ఒక మహత్తరమైన అదృష్టం మనకు ఉన్నది. గాయత్రి మంత్రం అనేటటువంటి ఒక మహత్తరమైన మంత్రం మనం ఒక మంచి ముహూర్తంలో ఉపదేశం తీసుకుంటాం. రోజుకు సుస్వరంగా సుస్పష్టంగా అబ్బాయి 10 సార్లు చేసినా చాలు. కనీసం 10, 28, 54, 108 గాయత్రి జపానికి కానీ సంధ్యావందనానికి కానీ నాకు సమయం లేదండి అని తండ్రి చెప్పినా తప్పే, అబద్ధమే. మా అబ్బాయికి
సమయం లేదండి అని చెప్పినా కూడా తప్పే, అబద్ధమే. మనం రోజులో ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నింటికి సమయం ఉండటం లేదండి? రీల్స్ చూస్తూ మన వాళ్ళు ఎంతమంది గడుపుతూ ఉన్నారో గంటలు గంటలు గడపటం లేదా? కావున మనకు శ్రద్ధ ఉంటే సమయం ఉంటుంది. మీరు తమిళనాడులో చూడండి, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బ్రాహ్మణులు. వాళ్ళు సంధ్యావందనం చేయనిదే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళరు. వాళ్ళు కలెక్టర్ అయినా ఇంకొకడైనా వాళ్ళకంటే మనం బిజీగా ఉన్నాము అని మనం భావిస్తాం. ఎందుకంటే మనకు శ్రద్ధ లేదు కనుక. అందువల్ల ముఖ్యంగా బ్రాహ్మణుడు అని అంటే ధార్మిక జీవనం గడపడానికి పుట్టినవాడు. ఉపనయనం అనేటటువంటిది మంచి క్షేత్రంలో చేసుకున్నారు. రామభద్ర క్షేత్రం, అశ్వత్థ క్షేత్రం. ఇది చాలా చక్కగా ఉన్నది. ఇక్కడ వాతావరణమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉపనయనం చేసుకున్న తరువాత పిల్లవాడిని చక్కగా మంచి మార్గంలో తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో సదా ఉండండి. వేదాధ్యయనం చేయించేవాళ్ళు వేదాధ్యయనం చేయించండి. వేదాధ్యయనం చేయించకపోయినా కనీసం గాయత్రి మంత్రము, సంధ్యావందనము, అగ్నికార్యంతో పాటుగా ఉపయుక్త భాగాలు చెప్పించండి. మొన్ననే నేను శృంగేరి శారదాపీఠానికి వెళితే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో 2-3 లక్షలు 4 లక్షలు జీతాలు సంపాదించేటటువంటి వాళ్ళు వాళ్ళ అబ్బాయిలకు అక్కడ ఉపనయనాలు చేసి అక్కడ వేద పాఠశాలల్లో అక్కడ చేర్పించి వేదం చెప్పిస్తూ ఉన్నారు. అలాంటి చైతన్యం నేటి బ్రాహ్మణ జాతిలో ఉన్నది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్థాయిలో ఇంకా మన వాళ్ళు తయారు కాలేదు. గతి లేకపోతే వేదము, ఇంట్లో గడవకపోతే వేద పాఠశాల అనేటటువంటి స్థితి నేటికి ఉన్నది. ఏం అనుమానం లేదు. ఎవరైనా మన బంధువుల్లో వాళ్ళ అబ్బాయిని వేదానికి చేర్పిస్తే నీకేం పోయింది? నువ్వు చదివించకపోతే చెప్పు, మేము చదివిస్తాం. అసలు చదివించడం అంటే వేదమే. చదువు అంటే వేదము, విద్య అంటే బ్రహ్మ విద్య అనేటటువంటి అంశాన్ని మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైదిక కర్మాచరణను మన వాళ్ళు విడిచిపెట్టకూడదు. చిట్ట చివరిగా ఒక మాట చెప్పి నేను ఇక్కడ సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంతటి స్థాయిలో మనం ఉపనయనాలు ఇవన్నీ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ధార్మిక జీవనంలో కొనసాగించకపోతే పిల్లవాడిని కనుక అది మరొక దోషం అవుతుంది. ఉపనయనం చేయకపోతే ఒక దోషం, ఉపనయనం చేసే వాళ్ళని కనుక మనం ఒక ధార్మికమైన జీవనంలో పెట్టలేకపోతే మరొక దోషం అవుతుంది, పాపం కూడా అవుతుంది. అందుచేత పిల్లవాళ్ళను ఖచ్చితంగా గాయత్రీ జపం చేయించండి. ఉదయం లేస్తే గాయత్రీ జపం, ఆచారవంతమైనటువంటి జీవనం వాళ్ళు జీవించేలాగా చేయండి. భగవంతుడు మనకిచ్చినటువంటి మహత్తరమైన అవకాశం. మనం చెప్పాలి అంటే ఒక మణి మన చేతిలో ఉంది. గాయత్రీ మంత్రం అనేటటువంటి ఒక మహామణి మన చేతిలో ఉంది. ఆ మణి యొక్క విలువ మన వాళ్ళు తెలుసుకోలేక దాన్ని అలాగ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నారు. ఒక ఆవిడ ఆఫ్రికాలో ఒక ఇంత పెద్ద రాయి ఆవిడ ఏం చేసిందట, గత 90 ఏళ్లగా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఆ రాయిని వంటగదిలో తలుపు మూసుకుపోకుండా అడ్డంగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళట. దాదాపుగా 90 ఏళ్ళు ఆ రాయికి అదే పని. 90 ఏళ్ల తరువాత చూస్తే వాళ్ళ మనవడెవడో కాస్త 4 చదువులు చదువుకుని ఈ రాయి ఏదో మామూలు రాయిలాగా లేదే అని వాడు ఏదో కొంచెం ల్యాబ్ టెస్టులు అవి చేస్తే ప్రపంచంలోనే అరుదైనటువంటి ఒక రూబీ అని చెప్పి తేలిందిట. దాని విలువ దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఉంది అని తర్వాత తెలిసిందిట. అంత 40,000 కోట్ల మణి ఇంట్లో పెట్టుకుని కూడా వాళ్ళెవ్వరూ కూడా దరిద్రంలోనే జీవించారు. ఎందుకంటే దాని విలువ వాళ్లకు తెలియదు. అదేవిధంగా గాయత్రీ మంత్రం అనేటటువంటి మహామంత్రం మన వద్ద ఉండి కూడా ఎవరైతే ఈ విధంగా అధార్మికమైనటువంటి జీవనంలోనే నానా కష్టాలతోనూ జీవిస్తూ ఉన్నారో వాళ్లకు మనకు ఎలాంటి తేడా లేదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం, మంచి క్షేత్రం, మంచి వాళ్ళు చేశారు, వారు చేయించారు మన శర్మగారు. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని సంధ్యావందనం చేయండి, గాయత్రీ జపం చేయండి, వేదాధ్యయనం చేయండి. స్వస్తి.